హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా క్రియేటివ్ ఆర్ట్స్. నేను మీకు ఈ వీడియోలో భీమవరంలోని సోమేశ్వర స్వామి దేవాలయమును చూపించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలిసిన సోమేశ్వర స్వామి దేవాలయము పంచారామ క్షేత్రములలో ఒకటి. ఈ ఆలయమును సోమారామం అని కూడా అంటారు. ఈ సోమేశ్వర స్వామి ఆలయము శివునికి అంకితం చేయబడింది. దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ ఆలయము 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన ఉన్న 2వ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఈ ఆలయం ముందు కోనేరు ఉంది. దాని పేరు చంద్ర పుష్కరిణి. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.